అమ్మ అమ్మ హరే కృష్ణ అమ్మ ఎక్కడి నుంచి అమ్మా? స్వామి నేను దిల్షుక్ నగర్ నుంచి స్వామి. అమ్మ పొద్దున్న మీరు ఫోన్ చేశారు, అప్పుడు నేను మౌనంలో ఉన్నాను అమ్మ. అవునవును స్వామి, కొంచెం డౌట్ఫుల్ గానే ఫోన్ చేశాను ఈ టైంలో. పర్వాలేదు, ఇప్పుడు మౌనం అయిపోయింది అమ్మ. అమ్మ నేను ఇంకా మీ పేరు ఏమిటో తెలియక అమ్మ మై ఫ్యాన్ అని రాసుకున్నా. రజని రజని అమ్మ 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 రజని ఎక్కడున్నారు? చెప్పా సారీ, మీరు పొద్దున్న మాట్లాడదామని చేశారు, మీ మాటలు విన్నాను కానీ నేను ఏదో మాట్లాడలేను కాబట్టి అమ్మ అమ్మ. ఏం లేదు స్వామి, ఈ రోజు ఒక వీడియో చూసాను. వీడియోలో నెంబర్ దొరికింది నాకు. జనరల్ గా వీడియోస్ చూస్తే కింద కామెంట్స్ అన్ని చదువుకుంటాను. ఈ పీపుల్ అసలు అట్లా ఈ జనాలు ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది ఏ వీడియో చూసినా అట్లా చూస్తూ ఉంటా. లక్కీగా నా అదృష్టం ఈ రోజు మీ నెంబర్ దొరికింది. క్రైస్తవ్యం గురించి 26 ప్రశ్నలు ఏదో ఇచ్చారు, మీరు చెడుగా మాట్లాడుతున్నారు, నాకు అది ఇవ్వండి ప్రింట్ అవుట్ అంటే మీరు నెంబర్ పెట్టారు కదా, అది చూసి ఒక నెల 15 రోజుల నుంచి చూస్తున్నాను వీడియోస్ అన్ని రెగ్యులర్ గా. నిజంగా చెప్పాలంటే మీ వీడియోస్ చూసిన తర్వాతే కట్టర్ హిందూని అయ్యానని చెప్పొచ్చు. చాలు తల్లి, చాలు తల్లి, నాకు కావాల్సింది ఇదే తల్లి. అంటే నాకు నిజంగా నా ఏజ్ కి నాకు ఇంత నాలెడ్జ్ అయితే లేదు స్వామి. పైగా నేను 10 years సోషల్ టీచర్ గా వర్క్ చేశాను హైయర్ సెక్షన్ లో. దానివల్ల మనకి మన హిందూ ధర్మానికి ఎంత ఇది జరుగుతుందని ఎప్పుడు అసలు నాకు తెలియలేదు. అంత సెక్యులరిజం సోషల్ సబ్జెక్ట్ అనేది మీకు తెలుసు కదా, అదే ఉండిపోయింది తప్ప. మనకి ఎక్కిచ్చారు, అది మీ తప్పేమిటి, ఎక్కిచ్చారు. ఆ సబ్జెక్ట్ కూడా నాది అదే అవడం వల్ల నేను అలా ఉండిపోయాను తప్ప నిజంగా ఇప్పుడు బాధగా అనిపిస్తుంది ఎంత ఇది జరుగుతుందా అని. అంటే అదే సోషల్ సబ్జెక్ట్ లో నేను చెప్పాను పిల్లలకి, గజనీ మహమ్మద్ 17 సార్లు దండెత్తాడు అని చెప్పాను, కానీ ఇంత లోతుగా అంటే ఆలోచించలేదని కాదు, భావాన్ని వ్యక్తీకరించడానికి బహుశా ధైర్యం సరిపోలేదు, లేదంటే ఒక ఖచ్చితమైన మార్గనిర్దేశనం చేసే వ్యక్తి దొరకలేదని చెప్పడం కరెక్ట్. ఇన్ని రోజులకి నాకు మీ వీడియోస్ అంటే లలిత్ కుమార్ గారి వీడియోస్ ఫస్ట్ చూడడం జరిగింది స్వామి. అందులో లలిత్ కుమార్ గారు అదే రాధా మనోహర్ దాస్ గారు అయితే ఖచ్చితంగా సమాధానం చెప్తారు అన్నట్టు ఏదో సెంటెన్స్ అన్నారు. అప్పుడు ఎవరు రాధా మనోహర్ దాస్ గారు అంత అంటే చెప్తున్నారు, లలిత్ కుమార్ చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మనము తెలుసుకోవాల్సిన వ్యక్తి అని చెప్పేసి అప్పుడు నేను వెతకడం స్టార్ట్ చేశాను. అందులో భాగంగా మీ వీడియోస్ చూస్తున్నాను స్వామి. నిజంగా మీరు అంటే మిమ్మల్ని ఎప్పుడైనా కలిసే అవకాశం దొరుకుతుందండి? మీలాగే ఇంకో టీచరు ఇంకో అమ్మ ఉన్నారు మీకు దగ్గరలోనే. ఆవిడ పేరు ఒక నది పేరు చాలా గ్రేటు. వాళ్ళ నాన్నకి ఆ నది ఇష్టమని ఆ నది పేరు పెట్టారట. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను కానీ ఎక్కడికో వెళ్ళడానికి సర్దుకుంటూ ఉన్నాను. మళ్ళీ సాయంత్రం నేను తిరుపతి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను. ఖచ్చితంగా ఖచ్చితంగా తల్లి నేను వస్తాను, మీకు చెప్తాను. తప్పకుండా అది అసలు మీ నుంచే ఫోన్ వస్తుంటే చూసి పొద్దున నెంబర్ దొరికితే ఎంత ఎక్సైట్మెంట్ ఉందో దానికంటే ఇప్పుడు కాల్ బ్యాక్ కూడా రావడం అనేది ఇలాంటి గ్రేట్ పర్సన్ కాల్ బ్యాక్ చేయడం అంటే డౌట్ గా అనడానికి ఇంకెంతకంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పనవసరం లేదు స్వామి. భగవంతుడికి కలవాలనుకుంటున్నాను స్వామి, మీకు అవకాశం ఉన్నప్పుడు చెప్తే నేను ఎప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీ ఏమిటంటే తల్లులు బాగుంటే సమాజం బాగుంటుంది. కాబట్టి అవర్ ఫస్ట్ ప్రయారిటీ మదర్స్. నా స్త్రీ రాక్షసీ కురియంతి అన్నారు. కాబట్టి తల్లి బాగుండాలి. కాబట్టి మీరు మా తల్లులు, మీరందరూ బాగుండాలి. బాగుండడం కోసం మనం చేయాల్సింది ఏంటంటే మన జ్ఞానం కలిగి ఉండాలి, ఆ జ్ఞానాన్ని పంచిపెట్టాలి. మన జ్ఞానం పంచిపెట్టట్లేదు కాబట్టి ఆడెవడో వచ్చి ఆ జ్ఞానాన్ని పంచిపెడుతున్నాడు. తప్పు వాడిది కాదు, తప్పు వాడిది కాదు. నేను ఎప్పుడు చెప్తాను, తప్పు వాడిది కాదు, మందే. అవును. ఈ దాంతో పాటు ఇన్ని సంవత్సరాలు కొంచెం ఈ పిల్లలు బాధ్యతలు, జాబు ఇట్లా
సరిపోయింది స్వామి. నిజంగా చెప్పాలంటే మహాభారతం తెలీదు, రామాయణం తెలీదు. అయ్యయ్యో. సో లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు మా ఇంట్లో వాస్తవంగా టీవీ లేదు స్వామి. ఆహా. టీవీ అనే దానికి కంప్లీట్ గా వ్యతిరేకం మేము. ఓ సూపర్ సూపర్, ఎంత గుడ్ న్యూస్. స్టిల్ ఇప్పటి వరకు నా కూతురు చార్టెడ్ అకౌంటెంట్, 25 years ఏజ్. టీవీ లేని ఇల్లు ఇప్పుడు టీవీగా చెప్పచ్చు మీరు. మా ఇంట్లో టీవీ లేదని. అద్భుతం అమ్మా అమ్మా అమ్మా. అయితే స్వామి జనరల్ గా ఈ మొబైల్స్ లో ఇవన్నీ చూస్తుంటారు కదా, హాట్ స్టార్, డిస్నీ ఇవన్నీ. నేను ఎలాంటి సీరియల్స్ చూడడానికి నేను సుముఖత చూపను, అంటే నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది అనే విషయంతో. సో నేను అందులో నాకు లక్కీగా మహాభారతం కనిపించింది. అది ఎప్పుడో టీవీలో వచ్చిన ఎపిసోడ్స్ అయ్యి ఉండొచ్చు, కానీ మాకు టీవీ లేకపోవడం వల్ల, నాకు టైం లేకపోవడం వల్ల నేను 2003లో స్టార్ట్ చేశాను స్వామి జాబ్, టీచింగ్ ఫీల్డ్ లో 800 శాలరీతో. 2013లో ఆ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చాను. మీకు పరిచయం చేయాలి, వెరీ ఇంపార్టెంట్. మాతాజీ అమ్మా అమ్మ రజనీ గారు, మా పెద్దస్వామి ప్రభుపాదుల వారు వాళ్ళ అమ్మగారి పేరు మీ పేరు అదే, తెలుసా తెలీదో మీకు? రాత్రి చిన్న చిన్న పిల్లలు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అలాంటి పిల్లలు, అది కూడా యాదగిరిగుట్ట దగ్గర ఒక 40, 50, 60 ఎకరాల్లో ఒక మంచి ఒక బృందావనం, దాని పేరు నందగోకులం. అక్కడ చిన్ని పాప 3 ఏళ్ళు పాప 12 తెలుగు నెలల పేర్లు చెప్తే నేను రాత్రే అప్లోడ్ చేసి ఫేస్బుక్లో పెట్టాను. తెలుగు వాళ్ళే పుట్టి తెలుగు రాకపోతే ఈ బంగారు తెలుగు తల్లిని చూసి సిగ్గుపడండి. అలాంటి పిల్లల్ని 20 మంది పిల్లలు ఉంటే 10 మంది టీచర్లు పెట్టిన ఆయన్ని మీకు పరిచయం చేస్తున్నాను. మీరు టీచర్ కదా, నేను ఎప్పుడు చెప్తుంటా, ఏ టీచర్ హూ కెన్ గివ్ బ్రైట్ ఫ్యూచర్ ద చిల్డ్రన్స్ స్టూడెంట్ లైక్ ఏ క్రీచర్. అందుకని మీరు ఒకసారి మనం కలుద్దాం. ఇక్కడ సింగపూర్ టౌన్షిప్లో ఈ భక్తులను బోల్మంది తయారు చేస్తూ, అక్కడ ఫామ్ కమ్యూనిటీని డెవలప్ చేస్తూ, ఇంకా చాలా ప్లేసుల్లో భక్తులను తయారు చేస్తున్నారు. వారు అమెరికాలో 10 years పైన ఇన్ఫోసిస్లో చేసి వచ్చారు. ఒక్కసారి మీకు పరిచయం చేస్తాను, మాట్లాడు అమ్మా. హరే కృష్ణ. నేను తర్వాత మళ్ళీ మా అసిస్టెంట్ నెంబర్ పెడతాను. నేను హైదరాబాద్ 8వ తారీఖు అట్లా వస్తాను. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరే, వాళ్ళ ఇంట్లో ఉంటాను 3 రోజులు. అప్పుడు కలుద్దాం అమ్మ. అమ్మ అమ్మ సంతోషం, వీరితో మాట్లాడండి, పరిచయం అవుతుంది కదా. హరే కృష్ణ హరే కృష్ణ.